విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయొద్దు. ఇప్పటికే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారు. అట్లా చెయ్యొద్దు అని ఆందోళన చేస్తుంటే, వాళ్ళు ఆందోళన చేయడానికి వీల్లేదని మొత్తం సమ్మె శిబిరాన్ని మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్మికుల్ని రోడ్డుకి నెట్టారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎండలో ఆందోళన చేస్తుంటే నీడలో టెంట్లో పోలీసులందరూ కూర్చుని కార్మికుల్ని ఎండపాలు చేశారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుందో, చంద్రబాబు పాలనలో పోలీసు చట్టం నీతి ఏ రీతిని సాగుతుందో చూడండి. వీళ్ళు ఏమడుగుతున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే 5,000 మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు. ఇంకా తొలగింపులు ఆపండి, ఉద్యోగ భద్రత కొనసాగించండి అని కోరుతున్నారు. వాళ్ళు ఏమి స్టీల్ ప్లాంట్ ఆస్తి మాకు రాసివ్వండి, స్టీల్ ప్లాంట్లో సంపద మాకు తెచ్చిపెట్టివ్వండి అని అడగట్లా. స్టీల్ ప్లాంట్ని అట్లానే కొనసాగించండి, కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డుకి నెట్టకండి, కార్మిక కుటుంబాల్ని రోడ్డు పాలు చేయకండి అని కోరుతున్నారు. దానికి గాను వాళ్ళ టెంట్ అంతా పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళని రోడ్డున ఎండలోకి నెట్టేసినటువంటి దుర్మార్గమైనటువంటి తీరుని ఏమనాలి? చంద్రబాబు పాలనలో సాగుతున్నటువంటి ప్రజాస్వామ్యం ఎట్టా ఉందో చూడండి. కనీసం ధర్నా చేయడానికి కూడా హక్కు లేదు, ధర్నా శిబిరంలో కూర్చోవడానికి కూడా హక్కు లేదు. ధర్నా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కార్మికుల్ని రోడ్డుకి నెడతారు. ఎంత విచిత్రమైనటువంటి పద్ధతిలో ఎంత వ్యవహారం ఎంత దుర్నీతిన సాగుతుందో గమనించండి.